కానీ ఏ పని పట్లైనా భగవంతుడి పట్లైనా మన చేస్తున్నటువంటి మన సంకల్పించినటువంటి ఏ పని మీద అయినా సరే విశ్వాసం ఉండాలి. అన్నిటి మించి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది మన మీద మనకి ఆ ఆత్మవిశ్వాసం ఉంటేనే విజయం మనదే. ఆత్మవిశ్వాసం ఉన్నవాడే విజేత. పక్కవాడి మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం చల్లచ్చు. ఇప్పుడు ఎవడో నాకు ఉద్యోగం ఇస్తానంటాడు, నాకు ఏదో సినిమా డైరెక్షన్ ఇస్తానంటాడు, ఏదో బిజినెస్ పెట్టుబడి ఇస్తానంటాడు. వాడు ఎగ్గొడితే మన నమ్మకం అక్కడ ఉండి ప్రయోజనం లేదు. కానీ మన మీద మన విశ్వాసం, మనం ఎదగాలి. అదిగా విశ్వాసానికి నమ్మకానికి ఉన్నటువంటి ఒక చిన్న తేడా, సన్నటి తీగ లాంటి ఒక లైన్ లాంటివి ఉంటుంది. ప్రపంచం అంతా నమ్మకం మీద నడుస్తుంది, అందులో సందేహం లేదు. కానీ నీ విశ్వాసం అనేది నీ మీద నీకు ఉంటుంది కాబట్టి విశ్వాసం మీద నువ్వు నడవాలి. ప్రపంచం అంతా ఒక నమ్మకం మీద నడవాల్సి వస్తే విశ్వాసం అనేది నీ మీద నువ్వు నడవాలన్నమాట. కాబట్టి ఈ విశ్వాసానికి దీనికి ఇప్పుడు ఈ రెండు టవర్ల మధ్య తాడు మీద నడిచే ఆ వ్యక్తి మనకి చూపించాడు. ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకుని దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటో చేసుకుంటే విశ్వాసాన్ని కల్పించుకోవాలి మన మీద మనకు, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం. అందుకే ఆత్మవిశ్వాసం అనే పదమే మనం వాడతాం. పరాయి విశ్వాసం, పక్క వాళ్ళ మీద విశ్వాసం అని మనం వాడం. ఆ విశ్వాసం వాళ్ళ మీద మనకు అంతటి విశ్వాసం వచ్చినా వాడు మోసం చేసే అవకాశం ఉంటుంది అవతల వాడు. కానీ మనం మటుకు ఎప్పుడు ఆత్మవిశ్వాసంలో మనం ఆత్మమంచిని చేసుకోం కాబట్టి మన విశ్వాసం మనం నడిపిస్తుంది, మన విజయానికి దగ్గర చేస్తుంది, విజేతగా నిలుపుతుందన్నమాట.